చెప్పడం జరిగింది. అంతేకాదు కులానికి మతానికి లింక్ లేదు కాబట్టి దీన్ని ఎస్సీ కులం నుంచి మతం అన్న దాన్ని టోటల్ గా డీలింక్ చేయాలి అన్న విషయం కూడా రంగనాథన్ కమిటీ చాలా స్పష్టంగా జరిగింది. ఆ తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేసి అది కూడా కేంద్రానికి పంపించడం జరిగింది. నాకు ఆ రోజుల్లో చాలా బాగా గుర్తు. నానైతే చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది, దళితులకు ఇది చాలా అవసరం, దళిత క్రిస్టియన్స్ కు మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది. సోనియా గాంధీ గారిని, మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి ఇది చేస్తాను అన్న నమ్మకం నాకుంది అని నాన్న నాతో చాలా సార్లు చెప్పారు. ఇది చెయ్యాలి, దిస్ ఇష్యూ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు హిస్ హార్ట్. ఎందుకంటే నేను చూశాను, ఆయన మాట్లాడడం నేను విన్నాను కాబట్టి నేను చెప్పగలను. రాజశేఖర రెడ్డి గారు ఇది చాలా కోరుకున్న విషయం. ఆయన బిడ్డగా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఈరోజు మాటిస్తున్నాం, దళితుల పక్షాన రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే బాధ్యతగా ఫీల్ అయ్యి పోరాటం చేయాలనుకున్నారో రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను కూడా ఇది మోయడం మా బాధ్యత. కాంగ్రెస్ పార్టీ విల్ టేక్ ఇట్ అప్. ఇది నిజంగా చేయాల్సిన అంశమే. దళిత క్రిస్టియన్స్ ఎస్సీ హోదా కలిగి ఉండాలి. పారాగ్రాఫ్ 3ని ఎలిమినేట్ చేయాలి. కులానికి మతానికి సంబంధం ఉండకూడదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రంగనాథ్ మిశ్రా గారు ఏ పాయింట్లు అయితే పెట్టారు మొత్తం రిపోర్ట్ ని టేబుల్ అయినా చేయండి పార్లమెంటులో, లేదంటే మీకు ఆ కమిటీ మీద నమ్మకం లేకపోతే ఆ పాయింట్లను మాత్రమే టేబుల్ చేయండి. దాని మీద డిబేట్ జరగాలి పార్లమెంటులో. పార్లమెంటేరియన్స్ కూడా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎవరు స్టాండ్ ఎలా ఉందో ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే దీన్ని టేబుల్ చేయాలి, దీని మీద డిస్కషన్ జరగాలి. అంతేకాదు ఈ ఎస్సీ దళిత క్రిస్టియన్లకు ఎస్సీ స్టేటస్ ఉండాలి అన్నది ఎక్కడైతే ఏ పారాగ్రాఫ్ అయితే ఉందో ఆ పారాగ్రాఫ్ ను కూడా వెంటనే తొలగించాలని కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, దళితుల పట్ల, క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే వాళ్ళ ఎంపీల చేత ఇది పార్లమెంటులో కూడా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. దీని అమెండ్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ముఖ్యంగా మొన్న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఇది చాలా